హరి ఓం. హరి ఓం. అభవాయ మనోభవాయ తే జలజాతోదర సంభవాయ చ జగతాం ప్రభవాయ సాక్షిణే గురువర్యాయ నమో నమః. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారాద్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం సృజనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ప్రియ భగవద్బంధువులారా, మనం ధనుర్మాస వ్రతంలో ఈరోజు 11వ రోజు పాసురాన్ని అనుసంధానం చేసుకుని ప్రవచనాన్ని సాగిద్దాం. కత్తు కరవై కణంగల్ పలకరందు செத்தார் திருளையிச்சென்று செரு செய்யும் உத்தமுன்றில்லாத கோவலர்தம் பொற்கொடியே புத்தரவல்குல் புனமயிலே போதராய் சுத்தத்தோள் மாரெல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாட சித்தாதே பேசாதே செல்வப் பெண்டாட்டி நீ எத்துக்குறங்கும் பொருளேலோ ரெம்பாவாய். கத்துக்கரவை கணங்கள் பலகரந்து. ఆండాళ్ గోపిక నిన్నటి పాసురంలో నోతుచ్చి వర్గం నోము నోచి వ్రతమును నోచి ఫలితమును పొందిన దానిలాగా ఉన్నావని చెప్పి నిన్నటి రోజు గోపికని నిద్ర లేపారు. నిన్న లేపిన గోపిక మనకి ఏకేంద్రియావస్థలో ఉన్న గోపిక. ఈరోజు వ్యతిరేకావస్థలో ఉన్న గోపికని లేపుతూ ఉన్నారు. శ్రీకృష్ణయ్య భగవద్గీతలో ఎలా ఉంటారు స్థితప్రజ్ఞత్వం కలిగిన వాళ్ళు అని అంటే, వాళ్ళట సర్వత్ర స్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. సర్వత్ర ఎక్కడైనా సరే, వేటి అందైనా సరే, వీళ్ళు దేనిని కూడా ఇది కావాలి ఇది వద్దు అనేలాగున ఉండరట. ఎవరు అవసరం అయితే వాళ్ళే వస్తారు, ఏది అవసరమైతే అదే జరుగుతుంది అన్నట్లు దేని యందు కూడా వాళ్ళు చెలించకుండా స్థిమితంగా ఉంటారట. దాన్ని స్థితప్రజ్ఞత్వం. అది బంధుత్వం పట్ల, దేహం పట్ల, ప్రకృతి పట్ల, దేని పట్లైనా సరే వాళ్ళు అలా ఉంటారట. అలా స్థితప్రజ్ఞతగా ఉంటారట. దేనిని ప్రేమించరు, దేనిని ద్వేషించరు. ఇది నాకు ఇష్టము లేదు, ఇది నాకు ఇష్టము లేదు లేదు. ఏది ఏ సమయానికి ఎలాగైతే అందుతుందో, ఏది ఏ సమయానికి నిర్ణయించబడి ఉంటుందో అవన్నీ అలా జరిగిపోతూ ఉంటాయి అనేలాగున ఉంటారు. అంటే మనం ఏం చేస్తామంటే సాధ్యోపాయ నిష్ఠలో మనం భగవంతుడి దగ్గరికి చేరాలి. ఏలో రెంబాబాయ్ రండి, రావాలి, భగవంతుడిని చూడాలి. మనలో ఉన్నవేవో అరిషడ్వర్గాలన్నీ కూడా తొలగించుకోవాలి. లేదు భగవంతుడిని చూస్తూ ఉంటే మనలో ఉన్న ఏవైనా సరే దోషభూయిష్టమైనవి ఏవైనా సరే పోతాయి. ఇలాగా మనం ఏం చేస్తాం, భగవంతుడి దగ్గరికి చేరాలి,
చేరాలి అని అనుకుంటాం. లేదన్నా ఏదైనా సరే ఈ ప్రకృతికి సంబంధించిన విషయాలు ఏమన్నా ఉంటే ఆ విషయాలని మనం తెలుసుకోవాలి అని అనుకుంటూ ఉంటాం. వీరికి అలా లేదు. అంటే విషయాసక్తత లేదు, విషయాల పట్ల ప్రేమ లేదు, అలాగని ద్వేషము లేదు. అలాంటి స్థితిలో ఉన్న గోపికని ఈరోజు ఆండాళ్ గోపిక నిద్రలేపుతూ ఉన్నారు. ఏంటి ఈమె ఇది అని అంటే, లేగదూడలు చాలా ఉన్నాయట. ఆ లేగదూడలు అనుకుంటున్నాం, వాటిని కాదవి. అవి లేగదూడలలాగా ఉన్న బలిష్టమైన పడచుగా ఉన్న గో సంపద చాలా చాలా ఉందట. లెక్క పెట్టలేనన్ని. అలాంటి గో సంపద కలిగిన ఆమె ఈరోజు ఆ గోప వంశంలో పుట్టిన గోపికని ఈరోజు నిద్రలేపుతూ ఉన్నారు ఆండాళ్ గోపిక, మరితర గోపికలు అందరూ కూడా. ఈ గోపిక మంచి ఉత్తమమైన వంశంలో జన్మించిన గోపిక. గోవుల మందలు చాలా ఉన్నాయి. ఈ గోవులన్నీ కూడా చాలా ఇదిగా ఉన్నాయి అన్నమాట. ఎలా ఉన్నాయి? పడచుగా ఉన్నాయట. ముసలిగా ఉన్న ఆవుల దగ్గరికి శ్రీకృష్ణ వెళ్ళాడట. ముసలిగా ఉన్న వాళ్ళ దగ్గరికి, పడుచుగా ఉన్న వాళ్ళ దగ్గరికే వెళ్తారట. మరి ఎట్లా? మనకి వయసు వచ్చేస్తుంది కదా, మనం కూడా ముసలి వాళ్ళం అయిపోతాం కదా. శ్రీకృష్ణయ్య ఇది ఏంటి, ఇలా ఉండకూడదు కదా. అందరి దగ్గరికి రావాలి ఆయన. పిల్లల దగ్గరికి రావాలి, పడచుల దగ్గరికి రావాలి, ముసలి వాళ్ళ దగ్గరికి కూడా రావాలి. ముసలి వాళ్ళ దగ్గరికి వెళ్ళడాయన అని చెప్తున్నారు. ముసలిగా ఉన్న ఆవుల దగ్గరని ఆయన అంత పెద్ద పట్టించుకోడట. ఆయనతో పాటు చెంగున ఎగురుతూ, ఆయన ఎలా ఎగురుతుంటే అలా ఎగిరే గోవుల దగ్గరికి ఆయన వెళ్తూ ఉంటాడట. ఈ గోవులను ఆయన ఆటే పట్టించుకోట. ఇవి వస్తున్నా 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 అంటూ వస్తూ ఉంటాయిలే, వీటితో మనకి కాదు అని చెప్పి అవి ఆయన పట్టించుకోట. ఇదెట్లా? ఇది బాలేదు ఈ విషయం వినడానికి కూడా. పెద్దవాళ్ళు ఇక మమ్మల్ని పట్టించుకోరా, పిల్లలు ఎట్టానో పట్టించుకోవడం లేదు. వాళ్ళు పట్టించుకోరా, భగవంతుడు కూడా పట్టించుకోడా? వాళ్ళకు కూడా ఎక్కువైపోయామా మేము? భగవంతుడికి కూడా వయసు వచ్చేస్తే ఎక్కువైపోతామా మనం? ఆయన కూడా పట్టించుకోడా? ఈ లేగదూడలు లాగా ఉండి వయసులో ఉన్న గోవులు మందలు చాలా చాలా ఉన్నాయి. అందుకని ఈ గోపిక చాలా గొప్పది అని చెప్తున్నారు వీళ్ళు. ఆ లేగదూడలు బలిష్టంగా ఉండి గోవులు అంటే వయసులో ఉన్న గోవులు, అది చెప్పాల్సింది. ఆ గోవులను ఆయన పట్టించుకుంటారట. పట్టించుకోవడం అంటే ఎలా ఉన్నాయి అని అంటే, మమతన్ మోములు మీదికెత్తుకొని రోమందంబు సారించి హృత్కమలాగ్రమ్ముల కృష్ణు నిల్పి మురళీ వేణుగానామృత శ్రేణి కర్ణములన్ రోలుచు మేతమాని కలితానందాశ్రువులై చిత్రితోపములై గోవులు చూచుచున్నవదిగో పద్మాక్షి వీక్షించితే. మమతన్ మోములు మీదికెత్తుకొని, చాలా ప్రేమగా. మమత అనేది మనకి తెలుసుగా. ఎలాగనంటే, మన పిల్లవాడు మనం వెళ్ళేసరికి ఏదో చిందరవందరగా చేసేస్తాడు అనుకుంటే, లేదు బుద్ధిగా కూర్చుని ఒకటే చోట ఒకటే ఆట వస్తువుతో ఆడుకుంటూ ఉన్నాడు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? అమ్మో వీడేదో చేసేస్తాడు అనుకున్నాను, కానీ బుద్ధిగా ఉన్నాడని చెప్పి వెంటనే ఇలా ఎత్తుకొని ముద్దాడుతాం కదా. అప్పుడు ఆ గోవులు కూడా మేత తినడానికి వెళ్ళి వచ్చేసరికి ఆ దూడలు ఉన్నాయి అనుకోండి, వాటి దగ్గరికి వెళ్ళి వెంటనే అవి నాలుగుతో నాకుతూ ఉంటాయి. అంటే ఒక చిన్న విషయంలో కొద్దిగా ఎడబాటయ్యి మళ్ళీ వెంటనే దగ్గరికి చేరంగానే తల్లి బిడ్డ కావచ్చు, ప్రైసీ ప్రియులు కావచ్చు,
లేదు బంధుత్వం కలిగిన అక్క చెల్లెళ్ళు అన్నాతమ్ములుగా ఎవరైనా కావచ్చు. వాళ్ళు వెంటనే కనిపించంగానే దగ్గరికి వెళ్తాం. మనకి ఆత్మీయులైతే వాళ్ళు చేయి పట్టుకోవటమో బాగున్నారా అని అడగటమో, అంటే ముఖంలో ఒక రకమైన ఎక్స్ప్రెషన్ కలుగుతుంది. వాళ్ళ స్పర్శని మనము కాంక్షిస్తాం. అలాగా ఆ కృష్ణ స్పర్శని అవి కాంక్షిస్తున్నాయి. ఎలా అలాగ మోముల మీదకి ఎత్తుకుని చూస్తున్నాయి, వస్తున్నాడా కృష్ణయ్య, వస్తున్నారా అని. అలా అవి ఆ మమతగా మోముల మీదకి ఎత్తుకుని చూస్తూ ఉన్నాయి. ఎందుకో తెలిసిన, వేణు గానామృత శ్రేణి కర్ణములను గ్రోలుచు. ఆయన వేణువు ఊదుతారు. ఊదినప్పుడు ఆ గానంలో వచ్చే ధ్వని ఆ కర్ణముల కంటే, ఆ గోవుల కట్ట చాలా అశ్రువులు, చాలా ఆర్తిగా అనిపిస్తుందట, చిత్రంగా అనిపిస్తుందట. ఆ చిత్రంతోనూ ఆర్తితోనూ మమతతోనూ ఆ గానామృతం వినాలి అని చెప్పి ఈ గోవులు అలా మీదకెత్తుకొని మూరలు చూస్తూ ఉన్నాయట. అది చెప్తున్నారు. అలాంటి గోవులు ఇక్కడ చాలా ఉన్నాయి. ఆ కృష్ణ స్పర్శ అంటే గానామృత స్పర్శ కావాలి, కృష్ణ స్పర్శ కావాలి అనిపించే త్వరగలిగిన గోవులు ఇక్కడ చాలా ఉన్నాయి. మందలు ఉన్నాయి, లెక్క పెట్టలేనన్ని ఉన్నాయి అని చెప్తున్నారు. అలాంటి గోవులు ఉన్నాయి. ఇవన్నీ బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. కృష్ణుడి యొక్క వేణుగానాన్ని వినడానికి ఎంతైనా ఎవరమైనా సరే చాలా ఆనందపడతాం. ఒక వేణు ట్యూనింగ్ ఒకటి వచ్చినప్పుడు అందరం ఇది చాలా బాగుంది అని అనుకున్నాం. అట్లా గానం వినటానికి ఎవరైనా ఇష్టపడతాం. నీ అడుగుల సవ్వడి వింటే గోపికలకు ఓపిక కలిగే, బృందావని పులకించెనులే, యమునా నది పరవశించెలే. హరే కృష్ణ మురళీలోలా, హరే కృష్ణ ముని జనపాల, హరే కృష్ణ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. గోవులన్నీ నీ వైపే గోముగాను చూచుచుండే, గోవులన్నీ నీ వైపే గోముగాను చూచుచుండే, గోపాలురు నీ కొరకే ఆటలెన్నో ఆడుచుండే. హరే కృష్ణ. ఆయన నడుస్తూ ఉంటే ఆ బృందావనం అంతా కూడా పులకిస్తూ ఉంటుందిట. ఆ యమునా నది దగ్గరికి ఆయన వచ్చాడు, ఆ సవ్వడి వినంగానే యమున పరవశించిపోతూ ఉంటుందిట. అలాంటి సమయంలో పుట్టిన వాళ్ళు ఎలాంటి వారైనా పడతలే కదా. అట్లా ఆ గోవులన్నీ కూడా ఆయన వస్తాడు, కృష్ణయ్య వస్తారు అని చెప్పి అవి చాలా ఆర్తిగా చూస్తూ ఉంటాయట. అది ఈ గోవుల యొక్క పడచుదనం. భగవంతునిపై వ్యామోహం ఉండి, భగవంతుడే మన్ని రక్షిస్తూ ఉన్నాడు, వీళ్ళందరూ కాదు, ఆయన చూడాలి, భగవంతుడు కన్ను తెరిస్తే ఎంతసేపు అని అంటాం. భగవంతుడు చూడాలి, ఆయన నిర్ణయం ఏది ఉంటే అది జరుగుతుంది అని అంటాం. అలాగా ఆయన పైన వ్యామోహం కలిగి, ఆ భగవంతునిపై త్వర కలిగి, ఆ భగవంతుని కొరకు ఆలోచన ఉండి, అంటే ఆధ్యాత్మికంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే పడచులే, ఎవరైనా పడతులే. ఆ భగవత్ శక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు ఎంత వయసు వచ్చినా 25లోనే ఉండిపోతారట. ఇది బాగుంది. మనకి ఇప్పుడు 70 వచ్చినా 80 వచ్చినా కూడా మనకి 25. వాళ్ళు అసలు వయసు వచ్చిందంటే ఒప్పుకోరుట. అమ్మ పెద్దదానివి ఏం వస్తావు, చలి ఎక్కువగా ఉంది అని అంటే, ఏంటి స్వామి ఈ నెల రోజులేగా. అది త్వర,
అది భగవంతుడు మీద కలగవలసిన ఆర్తి, ప్రేమ, వ్యామోహం, వాత్సల్యం ఏమైనా అనుకోవచ్చు. అలాగా కలిగిన వాళ్ళందరూ కూడా పడచ్చులే. అలాగా ఇక్కడ ఈ గోపిక దగ్గర ఉన్న గోవులన్నీ కూడా ఆ కృష్ణయ్య వస్తాడు అనే ఆర్తితో కూడిన ఆ గోవులు కాబట్టి ఈ గోవులన్నీ కూడా చాలా పడచుగా ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే యవ్వనంగా ఉన్నాయి అంటున్నారు. కానీ చూడ్డానికట లేగదూడల వల్లే ఉన్నాయట. చూడ్డానికి చాలా సాత్వికంగా, ఇవి చిన్నవే. మన గోవును చూస్తున్నాం కదా, ఇది చిన్నది, చాలా దూడలా ఉంది అంటారు. అది గోవు గోవు అని చెప్తున్నాం. అదేమో చిన్నగా ఉంది కదా. మనకి చిన్నప్పటి నుంచి ఏం అలవాటు అంటే చిన్నగా ఉన్నదాన్ని దూడ అంటాం, కొంచెం పెద్దగా ఉన్నదాన్ని గోవు అంటాం. అది మనకు అలవాటు, అలా పరిచయం అయింది మనకి. ఇప్పుడు అది దూడ కాదు, దీన్ని కూడా గోవే అంటారు అని అంటే ఇది పెద్దది అవ్వదట, ఇలానే ఉంటుంది అని చెప్తుంటే ఆహా అంటారు. మళ్ళీ ఇంకొకళ్ళు ఎవరైనా వస్తే స్వామి మళ్ళీ దూడని తీసుకొచ్చినట్టున్నారు అని, ఆ దూడ అనే పదమే వస్తుంది. అంటే అది అలానే ఉంది. ఆ గోవును చూడంగానే ఆహా కృష్ణ స్పర్శతో కలిగిన గోవులన్నీ ఇలానే ఉంటాయి అన్నమాట. అవి ఎప్పటికీ కూడా యవ్వనంగానే ఉంటాయి. ముసలితనం రాదు వాటికి. అంటే జారత్వం అనేది లేదు, ముసలత్వం అనేది లేదు, ఎప్పుడు లేదు. ముసలి వాళ్ళని ఎవరిని, ఇప్పుడు గోదాదేవి చెప్పింది, మనం చెప్తున్నాము ఆమె అనుగ్రహంతో. మరి ఆ కృష్ణయ్య పడచుల్నే రక్షించాడు అని చెప్తున్నారు. మరి ముసలి వాళ్ళని ఎవరిని రక్షించలేదా అని అంటే మనకి చాలా మంది దొరుకుతారు. కుబ్జ వచ్చినప్పుడు ముసలితనంగానే వస్తుంది, కర్ర అంటే ఆమె వయసు వడిలిపోయిందని. శబరి కూడా అలానే ఇదంతా కూడా శరీరం అంతా కూడా మెలితిరిగిపోయినంత ముసలితనం వచ్చేసింది అనేది. అట్లా చాలా మంది ఉన్నారు. సుధాముడు ఆయన కూడా అంతే కదా, కుచేలుడు ఆయన కూడా కొంత మిడిల్ వయసు ఉన్న ఆయనలానే పరిచయం చేస్తారు గ్రంథాల్లో మనకి. వీళ్ళందరూ కూడా పడతులు కాదుగా, మరి వీళ్ళని ఆయన రక్షించాడు కదా. అది కాదు, వాళ్ళల్లో ఉన్న భగవద్భక్తి అనే త్వర ఉన్న వాళ్ళందరూ పడుచులే. అలానే కృష్ణయ్య వస్తాడు, ఆయన వేణుగానామృతాన్ని మనం గ్రోలాలి, వినాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు గోవులు కూడా పడుతులే. అందుకని రేపల్లిలో అవే ఉన్నాయి. ఆయన తిరుగుతూ ఉంటారు. ఆయన ఈ సమయానికి వస్తారు కృష్ణయ్య, ఆయన ఈ సమయానికి వేణు ఊదుతారు, ఈ సమయానికి గోపబాలురు అందరినీ తీసుకుని చక్కగా హాయిగా ఆడుకుంటూ తుళ్ళుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇలాగా ఆయన గురించే చింతన చేస్తూ ఉన్న ఆ రేపల్లెలో ఉన్న, బృందావనంలో ఉన్న ప్రతి చెట్టు, గుట్ట, లేకపోతే నది, భూమి, మనుషులు అంటే మానవులు, జంతువులు అన్నీ కూడా యవ్వనంగానే ఉన్నాయి. ఆయన ఎందే వాటి మనస్సును లగ్నం చేసి ఉన్నాయి కాబట్టి అలాంటి గోవులు ఉన్నాయట ఈరోజు మన పాసురంలో గోపికకి. అంతేకాకుండా ఇంకోటి ఏం చెప్తుంది, కత్తుక్కరవై కణంగల్ పలకరందు సిత్తార్తెరులయిచ్చెండు సెరు చెయ్యం. ఈ గోపికకి శత్రువులని జయించగలిగిన బలిష్టమైన, అంటే యుద్ధం చేయగలిగిన బలిష్టమైన ఇది కూడా ఉందట వారి ఇంట్లో, ఆ వంశంలో, ఆ గోపిక ఇంట్లో యుద్ధం చేయగలిగిన శక్తి కూడా ఉందిట ఆ గోపికకి. ఈ యుద్ధంతో పని ఏంటి అసలు? ఇప్పుడు మనం దేంట్లో ఉన్నాం? వ్రతంలో ఉన్నాం. ఎవరిని మనం రెండో పాసురంలో చెప్పుకున్నాం కదా, ఎవరిని మనం అనృతమైన వాక్యములు పలుకము, కొండెములు చెప్పము, తర్వాత ఎవరితోనూ కూడా పరుషంగా మాట్లాడము, ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. మాటలే అలా మాట్లాడడం అనుకున్న మనకి మళ్ళీ యుద్ధంతో పనేంటి? అసలు యుద్ధం అంటే అది అంత పెద్ద విషయం, మామూలు విషయం కాదు కదా. పోనీ యుద్ధం అని చెప్పి ఊరుకున్నారా? కాదు, బలిష్టమైన బలంగా ఉన్నారట. ఆ బలంగా ఉన్నవారు ఎవరైనా సరే యుద్ధానికి వస్తే వారిని జయించగలిగిన శక్తి కలిగి ఉన్నారు. అది ఎందుకు వచ్చింది అని అంటే భగవద్భక్తులు అంటే
రామాయణంలో మనకి విభీషణుడు రాముని శరణాగతి చెప్తారు కదా, ఆ రాముడి దగ్గరికి శరణాగతి కోసం వచ్చినప్పుడు అక్కడున్న వారందరూ కూడా ఆ రాముడు అడిగారట, విభీషణుడు ఇలా వచ్చారు, ఆయన శరణాగతి అంటే మనతో మన గ్రూప్ లో కలవడానికి అని చెప్పి రాముడు అక్కడున్న వాళ్ళందరినీ కూడా సభ చేసి అడిగారట రామచంద్రమూర్తి. అడిగినప్పుడు అక్కడున్న వారందరూ ఈయన శత్రువు దగ్గర నుంచి వచ్చారు, మనకి కూడా శత్రువే. ఏమన్నారు? రావణాసురుడి యొక్క తమ్ముడు, రావణాసురుడు మనకి శత్రువు, మనకి కూడా శత్రువే, ఈయన కూడా మనకి శత్రువే. రావణాసురుడు ఎవరికి శత్రువు? రాముడికి శత్రువు. అంతే. అంటే ఇక్కడ విభీషణుడు, అంగదుడు వీళ్ళందరికీ ఆయన ఏమి శత్రుత్వం చేశారా? లేదు కదా. మరి వీళ్ళు రావణాసురుడు నీకు శత్రువు రామా, ఆ రావణాసురుడి తమ్ముడే ఈ విభీషణుడు, ఈయన కూడా నీకు శత్రువే అనలా వాళ్ళు. రావణాసురుడు మనకి శత్రువు, ఈ విభీషణుడు కూడా మనకి శత్రువే అన్నాడు. అంటే భగవంతునికి ఎవరైతే శత్రుత్వాన్ని అంటే శత్రుత్వంగా భగవంతుని స్వీకరిస్తారో అది వాళ్ళు స్వీకరించారు. మనకి చెప్తారు కదా, వగనైన పగనైన ప్రాణభీతినైనా, ఎట్లయినా సరే ఒక్కొక్క రకం అండి. ఒక్కొక్కళ్ళు పిల్లల్ని చూడంగానే గిచ్చి ఏడుస్తుంటే నవ్వడం అది వాళ్ళకి ఇష్టం. వాళ్ళు మామూలుగా ఆడుకుంటూ ఉంటారు చక్కగా, బాగున్నామ్మా అంటే ఇలా గిచ్చుతారు, అది వాళ్ళకి ఇష్టం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అలానే భగవంతుణ్ణి చూడంగానే ఇంత వైభవంగా ఉన్న ఈ శ్రీమన్నారాయణుణ్ణి నేను ఎట్లయినా సరే ఆయన్ని గెలవాలి అనో, లేకపోతే ఆయనతో పోరాడితే కదా నా విలువ అని ఏదో ఉంటాయి. నెగిటివ్లో కూడా విజయం ఎన్నుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అందరూ కూర్చుని ఉండంగా, అందరూ నడుస్తూ ఉండంగా, అందరూ కూర్చుని ఏదో పనిలో చేస్తూ ఉండంగా వస్తూ ఇక్కడ అందరూ ఒక విషయంలో మునిగిపోయి ఉన్నారు, వీళ్ళ విషయాన్ని నేను మరల్చి నా వైపుకు తిప్పుకోవాలంటే పడటానికి కూడా సిద్ధపడతారు. నడుస్తూ ఒక వ్యక్తి ఇక్కడ పడ్డారనుకోండి, మనం ఏమంటాం వెంటనే అరే రే పడ్డారేంటో చూడండి అని అంటాం. అది ఎలా పడ్డారని ఆలోచిస్తే అసలు అందరూ నా వంక చూసారా లేదా, అలా వాళ్ళ మనస్తత్వం అది అలా ఉంటారు కొంతమంది. ఇదే ఈ పిల్లల్ని కనుక గిచ్చి ఏడిపించేవాళ్ళలాగా, లేదు వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుని లాక్కుని ఏడిపిస్తారు. వాళ్ళు ఏడుస్తుంటే చూసి అడుగు, నేను ఇవ్వను ఇది నాది, నేను ఇవ్వను అని అంటే ఆ పిల్లవాడు ఇది నాది, నాకివ్వు అని ఏడుస్తుంటాడు. అదొక ముచ్చట, అలా ఏడిపిస్తూ ఆడిపించటం. అట్లానే భగవంతుడి దగ్గర కూడా అలాంటి వాళ్ళు ఉంటారు, శత్రుత్వంతో భగవంతుడి దగ్గరికి. మన వాళ్ళు అంతే కదా. జై విజయులు సనక సనందనాథులు అడ్డుకున్నప్పుడు ఇది తెలిసిన కథే కదా. 3 జన్మల్లో నా దగ్గరకు వస్తారా, 7 జన్మల్లో నా దగ్గరకు వస్తారా అని స్వామి అడిగితే జై విజయుల్ని, స్వామి 7 జన్మలు మిమ్మల్ని చూడకుండా ఉండాలి, మీతో సాన్నిహిత్యంగా లేకుండా 7 జన్మలు మాకొద్దు, 3 జన్మలు వైరంగా అయినా సరే అలా అయినా ఇష్టపడ్డారు. ఎందుకంటే షార్ట్లో అంటే తక్కువ టైంలో స్వామి దగ్గరికి వచ్చేయాలి అని చెప్పి. శత్రుత్వంగా 3 జన్మలైనా సరే మేము అదే స్వీకరిస్తాం అన్నారు కదా. శత్రుత్వము అంటే అదేదో భయంకరమైంది కాదు, వాళ్ళ లక్షణం అది, అలా పుట్టారు అంతే, అలా వదిలేయడమే వాళ్ళని. అలాగా ఇక్కడ విభీషణుడు వచ్చినప్పుడు మనకి శత్రువు అని అన్నారు. అంటే భగవద్భక్తులకి భగవంతుడు ఎవరికి శత్రువో భక్తులకు కూడా ఆయన శత్రువే. అట్లాంటి శత్రువులు ఎవరైనా వచ్చినప్పుడు మేమున్నామని చెప్పి బలంగా భక్తులు రక్షించుకోవడానికి ముందుకు వస్తారు. మరి భగవంతుడు ఏం చేస్తాడు? భగవంతుడికి కూడా ఉంటుంది కదా ఒకటి. ఆయన ఏమంటున్నారు, నేను ఎవరిని ప్రేమించును అని ఎవరిని ద్వేషించను అంటున్నారు. నాకు ఎవరి యందు ప్రేమ లేదు, ఎవరి యందు ద్వేషము లేదు. ఇదెలా? మన ఎవరైనా ఆర్టిఫిషియల్గా ఆహ్వానిస్తేనే వారితో మనం స్నేహం చేయగలం. ఒకసారి చూసి నవ్వి, ఒకసారి చూసి నవ్వకుండా,
ఒకసారి మనమేమీ అనకుండా దగ్గరకు వచ్చేసి బాగున్నారా, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారని అడిగి, నిన్న వారు అడిగారు కదా అని చెప్పి ఈ రోజు మనం వారి దగ్గరికి వెళ్తే అనేసి వెళ్ళిపోయి మనం ఎలా ప్రవర్తిస్తాం వాళ్ళతో? ఇప్పుడు వాళ్ళని చూసినప్పుడు మన బ్రెయిన్ స్థితి, మన మెంటల్ స్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు భగవంతుడు చెప్పింది అలానే ఉంది కదా, నేను ఎవరిని ప్రేమించను, ఎవరిని ద్వేషించను, ఏదో లాజిక్ గా ఉంది కదా అనిపిస్తుంది. ఆయనకి పరిపూర్ణంగా కొన్ని గుణాలు ఉన్నాయని ఎప్పుడూ చెప్పుకుంటున్నాం మనం. ఏంటి ఆయనకున్న గుణాలు? వాత్సల్యము, ఔదార్యము, ఇవన్నీ ఆయన పరిపూర్ణ కళ్యాణ గుణాలు. ఎప్పుడు ఏ అవతారంలోనూ ఆ గుణాలు అవి ఆయన ఆ క్వాంటిటీ తగ్గించుకోరు ఆయన. అవి 100% ప్యూరిటీగా అలానే ప్రకాశిస్తూ ఉంటాయి. అలా ప్రకాశించడం కోసమే ఈ మధ్యలోకంలో, ఈ భూలోకంలోకి వస్తారు స్వామి. పరమపదంలో ఆయన శంఖ చక్రాది ఆయుధాలకి గాని కరుణ వాత్సల్యాలకు గాని అంత పని రావడం లేదు. అందరూ బుద్ధిమంతులు స్టూడెంట్స్ లా కూర్చున్నారు అనుకోండి, ఉపాధ్యాయుడికి పాఠం కూడా చెప్పబుద్ధి కాదు. వెనక వాళ్ళు ఏదో చేస్తున్నారేమో, ముందు వాళ్ళు వింటలేదేమో, వాళ్ళు రాసుకుంటున్న హోంవర్క్ వాళ్ళదేనో, పక్క క్లాస్ హోంవర్క్ రాస్తున్నారో, ఇలాంటివి కూడా ఉన్నప్పుడే ఆ ఉపాధ్యాయుడికి ఉత్సాహం వస్తుంది. అట్లానే భగవంతుడికి కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడే ఆయన యొక్క కళ్యాణ గుణాలు ప్రకాశిస్తూ ఉంటాయి. ఆయన కూడా నేను ఇలా చెయ్యగలిగాను అనే ఇది కలుగుతుంది, భావన కలుగుతుంది. అందుకని ఈ లోకంలో అరిషడ్వర్గాలుతోనూ పని ఉంది, అవి నివారించాల్సినది ఉంది. అలానే కళ్యాణ గుణాలతోనూ కరుణ వాత్సల్యము వీటితోనూ కూడా అవసరం ఉంది. అందుకని ఈ లోకంలోకి రావడానికి పరమాత్మ చాలా ఆనందంగా ఉత్సాహంగా వస్తారట. అట్లా శత్రువులు భగవంతుడికి శత్రువులు, భక్తులకు కూడా శత్రువులే. మరి భక్తులకి శత్రువులు అయితే భగవంతుడికి శత్రువులు అవుతారా? ఇందాక నేను ప్రేమించను, నేను ద్వేషించను అన్నారు. ఇదెలా అని అంటే, ఆయన ద్వేషించేలాగున మనం ఉండకూడదు అని కోరుకోవాలి. అసలు ఆయనకి ద్వేషం రాదు. ద్వేషించే వారే అయితే తర్వాత మళ్ళా ఆ సంహరించేసిన ఆ శత్రువులను ఎవరినైనా సరే మళ్ళా తనలోకి తీసుకోరు. బలి చక్రవర్తిని ద్వేషించారు, కానీ ఆయనకి మళ్ళా ఇదొక్కటే నీలో తలకి ఉంది పొగరు, ఆ పొగరు అయిపోయింది, నువ్వు భక్తుడివి కాబట్టి నువ్వు ఇక్కడ ఈ పాతాళానికి రాజు అవ్వు అని చెప్పాడు. అలానే చాలా మంది ఉన్నారు భక్తులు, అంటే శత్రువుగా పోరాడి, మనకి వృషభాసురుడు చెప్తారు, 1000 సంవత్సరాలు వృషభాద్రి అని చెప్తాం కదా స్వామివారిది. అసలు ఎంత చిత్రంగా ఉంటారోనండి కొంతమంది మనస్తత్వం కానీ మనుషులు, అదేమిటి అసలు అనే ఒక ఆలోచన వస్తుంది. ఆయనట రోజు హోమం చేయటం, ఆ పూజ అనుకుంటా చేసి, ఆ పూజ చేసిన తర్వాత తల తీసేసుకుని స్వామివారి పాదాల దగ్గర పెట్టుకోవడం. అంటే ఇప్పుడు మనకి అష్టవిధ పుష్పాలు చెప్తారు స్వామి. ఏది ఇవి ఉండకూడదు, అహింస ప్రథమం పుష్పం, పుష్పం ఇంద్రియ నిగ్రహ, సర్వభూత దయా పుష్పం, ఇలా చెప్తారు. అవి 8 రకాలు. ఈ పుష్పాలు మనలో ఒక్క పుష్పం చేరిస్తే మిగిలినవి అవే వచ్చేస్తాయి అని చెప్తారు. నువ్వు హింస చేయకుండా ఉండాలి అనేది ఒకటి పెట్టుకున్నావు అనుకో, మిగిలినవన్నీ నిదానంగా నీతో వచ్చేస్తూ ఉంటాయి. అట్లానే కొన్ని పుష్పాలతో పూజ చేయకూడదని చెప్తారు. ఈ పూలతో సుగంధ పరిమళం చెందే తెల్లని, సాధ్యమైనంత వరకు తెల్లగా ఉండి పరిమళం వచ్చే పువ్వులతోనే పూజ చెయ్యండి అని చెప్తారు. పూజ ఎందుకు చేస్తాం? అసలు పూలు ఇస్తే స్వామికి మనకేంటి వస్తుంది? స్వామికి పూలతో పూజ చేయండి, పూలతో పూజ చేయండి అని చెప్తారు. అక్షింతలు, పసుపులు, కుంకాలు వీటితో చేసిన పూజ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పూలు. పూజలు చేయ పూలు తెచ్చాను, తీయరా తలుపులను రామ ఇయరా దర్శనము. పూజ అంటే పువ్వులే మనకి. పూలు, ఆ పూలతో పూజ చేస్తే స్వామికి మంచిది. అది కూడా మంచి వాసన కలిగిన తెల్లని పువ్వులైతే ఇంకా మంచిది అని అంటే నీ మనస్సు స్వచ్ఛత ఏర్పడుతుంది. నువ్వు ఎన్ని పువ్వులు స్వామికి అలాంటివి సమర్పిస్తే.
పూలతో పూజ చేస్తే ఏమవుతుంది స్వామికి అని అంటే మనసు స్వచ్ఛత ఏర్పడుతుంది. అది అది బాగుంటే అన్ని బాగున్నట్టే. మనస్సు స్వచ్ఛతగా ఉందనుకోండి, నిన్న మనం చెప్పుకున్న తూమణి మాడొత్తులో లాగా లోపల ఏం జరుగుతుందో బయటికి తెలిసిపోయే అంత కాంతివంతంగా ఉంది ఆ భవనం అని అంటే ఆమె మనస్సు అంత స్వచ్ఛతగా ఉంది. అలా ఉండాలంటే ఏం చేయాలి? పువ్వులతో పూజ చేయాలి. ఏ పువ్వులతో పూజ చేయాలి? తెల్లటి మంచి సువాసన కలిగిన పువ్వులతో పూజ చేయాలి. డెకరేషన్ కోసం పూజ చేయకూడదు. ఈ పూజ మనకి ప్రతిఫలం కోసం పూజ చేయాలి. ప్రతిఫలం ఏంటి అని అంటే పూజ చేయించుకున్నందుకు, పూజ చేసినందుకు మన మనసు స్వచ్ఛతగా ఉండాలి. దానిలో అరలు ఏర్పడకూడదు. అందుకని కొన్ని పువ్వులని పూజ చేయకూడదు అంటారు. ఏంటో కొంతమంది వాటితో చేయొచ్చు అంటారు, కొంతమంది వీటితో చేయకూడదు అంటారు. అసలు పూజ చేయాలంటే విసుగు పుట్టేట్టు ఇలా అనుకుంటాం మనం. దానికి ఎందుకు చెయ్యకూడదు చెప్తున్నారు. కారబంతి చేయకూడదు, బంతి పూలతో చేయకూడదు, మందార పూలతో చేయకూడదు, వాసన లేని పువ్వులతో చేయకూడదు. ఈ పూలు ఎందుకు పెట్టరు? వద్దు. ఈ పువ్వులు పెట్టడానికి అర్హత ఉందా లేదా మనమే ఆలోచించుకోవచ్చు. కొన్ని ప్రకృతి అందం కోసం, మన ఇంటి శోభ కోసం పువ్వులు పెట్టుకుంటాం, పూల మొక్కలు. అవన్నీ పెరటిలో పూసిన పువ్వులన్నీ భగవంతుడికి రావాలి అనే సంకల్పమే నీకుంటే మంచి పువ్వు చెట్లు పెట్టుకోవాలి. అయ్యో దొడ్లో చెట్లు పెట్టినవి దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఏంటి అనే భావన ఉన్నప్పుడు మంచి పువ్వుల చెట్లు పెట్టుకోవాలి. నేను నాకు ఇష్టమైంది నా భవనంలో నా పెరటిలో పెట్టుకున్నాను అనే అనేది ఉంది కదా అక్కడ. అప్పుడు నువ్వు ఆనందాన్ని అనుభవించు. అది తీసుకొచ్చి భగవంతుడు ఎందుకు పెట్టుకోడు అని ప్రశ్న వెయ్యొద్దు. ఇది నా ఆనందం కోసం పెట్టుకున్నాను. భగవంతునికి కలిగించి ఆనందం కలిగిన పువ్వులు కొన్ని చెప్పారు, వాటిని భగవంతునికి సమర్పిస్తాను. అలా సమర్పించినప్పుడు భగవంతుడు మనకి మనస్సుని స్వచ్ఛతగా ఏర్పాటు చేస్తారు. అలా కదా చెయ్యాలి పూజ. ఈయనేంటో ఈ వృషభాసురుడు ఆయన తలని పువ్వుగా సమర్పించడానికి, అదొక పండులాగా సమర్పించడానికి ప్రతిసారి కూడా తలని నరుక్కుని అక్కడ పెడతాం. మళ్ళీ సూర్యాస్తమయం అయిపోయాక ఆ తల వచ్చి అతుక్కోవడం, మళ్ళా పొద్దున్నే పూజ మొదలు పెట్టడం, అట్లా 1000 సంవత్సరాలు చేశారట. ఇది అసలు నిజంగా పరీక్ష కాదు, చిత్రమైన పూజ. అసలు పూల్లోనే ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి. అలాంటిది ఈ పూజ చేయడం అనేది అదొక విచిత్రంగా అనిపిస్తుంది అన్నమాట. అట్లా చేసి ఆయన ఏం చేశారు? మళ్ళీ భగవంతుడు ప్రత్యక్షమయ్యేదాకా అని చెప్పారు. ఆ భగవంతుడు ప్రత్యక్షం అయిన తర్వాత ఆయనతో యుద్ధం చేయాలన్నారు. యుద్ధం చేసిన తర్వాత నా పేరు ఇక్కడ వృషభాద్రిగా పిలువబడాలి అని చెప్పి అని అనుకున్నారన్నమాట. అట్లా భగవంతుడు వైరం అనేది, భగవంతుడితో వైరం ఉన్న వాళ్ళు ఉన్నారు. మనతో వైరం ఉన్న వాళ్ళకి ఆయన కూడా వైరం ఉంటుందా? భగవద్భక్తులకి ఎవరైనా వైరమైన వాళ్ళు ఉన్నారనుకోండి, శత్రువులు ఉన్నారు, భక్తులకి శత్రువులు ఉన్నారు. మరి భగవంతుడికి కూడా శత్రువులు అవుతారా? ఒకవైపేనా ఇది? రెండో వైపు కూడా ఉన్నదా అంటే మనకి ఎవరైనా శత్రువులు ఉంటే ఆయనకి కూడా శత్రువులే. అందుకే మనకి చెప్తారు, వాళ్ళు భక్తులు కదా, వాళ్ళేం అనమాకండి, మనకెందుకు, ఎవరిది వాళ్ళకే, వాళ్ళు మంత్రం తీసుకున్నారు కదా వాళ్ళకు ఉండాలి అది అని అంటారు. అంటే భక్తుల్ని ఏమి అనకూడదు, వాళ్ళని ఏమి అనకూడదు అని వీళ్ళు అంటున్నారంటే అనకుండా ఉండేలాగా భక్తులు ఉండాలి అని. అలా భక్తుల్ని ఏమి అనరు. మరి భక్తులు ఎవరైనా, భగవద్భక్తులకి ఎవరైనా శత్రువులు ఉంటే స్వామికి కూడా శత్రువులా అని అంటే మనకి భారతంలో చెప్తారు. రాయభారానికి వెళ్తారు కదా శ్రీకృష్ణుడు, వెళ్ళినప్పుడు ఆయన చెప్తారు, దుర్యోధనుడు భోజనానికి రమ్మని చెప్తే అదే పాండవులకి నువ్వు శత్రువు కదా, నాకు కూడా నీవు శత్రువే, విషదన్నం నభోక్తవ్యం. వారికి నువ్వు శత్రువైనప్పుడు నాకు నువ్వు శత్రువే. శత్రువు ఇంట భోజనం చెయ్యరాదు, శత్రువునికి భోజనం పెట్టరాదు. నీ ఇంట్లో నువ్వు ఇప్పుడు నాకు ఆహారం అమృత తుల్యంగా ఇచ్చినా అది నాకు విషంతో సమానమే అని చెప్పి భక్తుడైన విదురుడి ఇంటికి వెళ్తారు.
అక్కడ మనకి తెలుస్తుంది. భగవద్భక్తుల్ని ఎవరైనా శత్రువుగా భావిస్తే భగవంతుడు కూడా వాళ్ళని శత్రువులుగానే చూస్తారు. మరి ఇందాక వాత్సల్యం ఆయనకి సంపూర్ణంగా ఉంది కదండి. ఈ విషయంలో ఏ విషయం ఆ విషయం ఆయనకి. ఆయన ఎక్కడా కూడా మనం ప్రశ్నిస్తే ఆయన తల వంచుకునేలాగా భగవంతుడు ఎక్కడా ఉండడు. నువ్వు ఏ విషయంలో శత్రుత్వాన్ని చెప్తున్నావు? భక్తుల విషయంలో శత్రుత్వాన్ని చెప్తున్నావు. భక్తులకి శత్రువైతే నాకు శత్రువే. అలాగా ఇక్కడ ఈ ఆండాళ్ గోపిక ఈ ఇంట్లో యుద్ధం చేయడానికి బలంగా ఉన్నారని అంటే భగవద్భక్తుల్ని ఏమైనా అంటే వీరు ఊరుకోరు. భగవంతుల్ని ఏమైనా అన్నా సరే భక్తులు ఊరుకోరు. భక్తుల్ని ఏమైనా అన్నా సరే భగవంతుడు ఊరుకోరు. ఆ యుద్ధం ఉంది అక్కడ, అది బలీయంగా ఉంది. అలాంటి ఇది కలిగిన అటువంటి వంశంలో కలిగిన ఆ గోప వంశంలో యుద్ధం చేయడానికి నైపుణ్యం కలిగిన గోప వంశంలో ఆవులు లేగలు మందలుగా ఉన్న గోప వంశంలో పుట్టిన ఓ బంగారు తీగ అని చెప్తున్నారు. తీగ అంటే ఒక దాన్ని ఆధారం చేసుకుని ఉండేదాన్ని తీగ అంటారు. అది మామూలు తీగ కాదట, బంగారు తీగ. అంటే దానికి క్వాలిటీ ఉంది. మనం ఈ ప్రకృతిలో దేనికి విలువ ఉంది అనండి, విలువైన వస్తువులు ఏమైనా చెప్పండి అని ఎవరైనా అంటే ఈ ప్రకృతిలో ఏం చెప్తాం? భూమి చాలా విలువైనది. మనకు అదే కదా ఆధారం. ఆ భూమి చాలా విలువైనది. తర్వాత బంగారమే విలువగా చెప్తాం. ఇళ్ళు వాకిళ్ళు అవన్నీ కూడా ఇవాళ ఇక్కడ ఉంటాయి, రేపు ఇంకోటి ఉంటాయి. అవన్నీ కూడా మళ్ళా అవి కూడా వైభవంగానే చెప్పుకుంటాం. కానీ మూలంగా చెప్పుకునేవేవి అని అంటే భూమి బంగారం చెప్తాం. అలాంటి క్వాలిటీ కలిగిన గోపిక ఈరోజు ఆమె అంత క్వాలిటీ అంటే అంత శక్తివంతమైనదైనా కూడా విలువైనదైనా కూడా ఆమె ఒకరిని ఆశ్రయించే అంటే ఆశ్రయించే ఉంటుంది. అందుకే ఆడవాళ్ళని తీగలతోనూ లతలతోనూ ప్రకృతితోనూ పోలుస్తారు. మనం ఏమనుకుంటామంటే ఈ ప్రకృతి సవ్యంగా ఉండదు, ఒకసారి ఒకలా ఉంటుంది, ఆడవాళ్ళు కూడా అలానే ఉంటారు అని. నిజమే, అలానే ఉండాలి ఒక్కొక్కసారి. ఎందుకు అనంటే ప్రకృతి మాతగా భగవంతుడు చెప్పినప్పుడు, ప్రకృతి మాత అంటారు, ప్రకృతి తండ్రి అనరు. ఆమె ఎందుకలా మారి చూపిస్తుంది అనంటే మనలో మనం ఇక్కడ బ్రతకడానికి ఏది అవసరమో అది. చలి మనకు అవసరమా? కాదుగా. మరి చలి ఎందుకు అవసరం? మరి ఎందుకు వస్తుంది అంటే ఈ మంచు, ఈ చలి, ఈ భూమి మెత్తబడటానికి, భూమిలో నుంచి కొన్ని విత్తనాలు రావడానికి, భూమిలో కొన్ని పంటలు పండడానికి ఈ మంచు అవసరం. పిల్లవాడిని పోషించుకోవడానికి ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి అనేది మనకి తల్లులకి తెలుసు కదా. అలానే ఈ ప్రకృతికి కూడా, అలానే ఈ ప్రకృతిని మనకి ఆడవాళ్లతో పోల్చారు. ఇంత కలిగిన ఈ ప్రకృతి ఎవరి మీద ఆధారపడి ఉంది అనంటే భగవంతునితో ఉంది. అలానే ఇక్కడున్న ఈ తీగలు, చెట్లు ఇవన్నీ వీటితో ఎందుకు పోల్చారు అనంటే మనం ఎంత విలువ కలిగిన వారివైనా సరే పురుషుణ్ణి ఆశ్రయించే ఉండాలి. ఆయన అనుకరణతోనే మనం ఉండాలి. అది మన భారతీయ సంస్కృతి. మనం ఇక్కడ ఉండవలసిన తీరు అది. నాకు అన్నీ తెలుసు, నాకన్నా మీకేం తెలుసు, నా చదువు గొప్పది అయ్యుండొచ్చు, తప్పేం లేదు దాంట్లో. ఎవరి తెలివి వాళ్ళకి ఇస్తాడు భగవంతుడు. కానీ ఇక్కడ ఒక ధర్మం ఉంది, ఆ ధర్మాన్ని మనం పాటించాలి. అలాగా ఈమె బంగారు తీగ అని చెప్తున్నారు. ఆ తర్వాత సెల్వపెండాటి అని చెప్తున్నారు, బంగారు తీగ అని చెప్పి. ఆ తర్వాత ఈ మట ఎలా ఉంది అనంటే ఉత్తరవల్గుల్ పునమయలే పోదరాయ్. పుట్టలో పామట ఇలా చుట్టుకొని తన పడగ ఆ పుట్ట మీద పెట్టుకొని పడుకుంటుందట. ఉత్తరవల్గుల్ పునమయలే పోదరాయ్. ఒక పుట్టలో పాము ఎలాగైతే తన నితంబము కలిగి, ఈ గోపికకి చెప్తున్నారు, నితంబము కలిగి అందమైన కేశపాశములు కలిగి, అలాగా ఆ పాము ఎలా అయితే ఆ పుట్టలో పడగ ఇలా చుట్టుకుని పడగని దాని మీద ఇలా పెట్టుకుని ఉందో అలాగా ఉందట ఈ గోపిక.
అది ఎలా కుదురుతుంది? పాముకైతే ఇలా చుట్టుకుని ఆ చుట్టుకున్న దాన్ని ఇలా పెట్టుకుని ఉండడానికి, పడగ దాని మీద పెట్టుకోవడానికి కుదురుతుంది. మనకి ఎలా కుదురుతుంది? అందమైన కేశపాశములు కలిగిన దాని ఆడవారు అని అంటే ఎలా అంటే, రెండు విషయాల్లో ఆడవాళ్ళు అనిపించుకుంటారు. అంటే ఈ ప్రకృతి మండలంలో ఉన్న ఆడవాళ్ళకి కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలతో అది వ్యామోహింప చేయవలసిన బాధ్యత కూడా ఉంది. ఏంటి అని అంటే, ఆడవాళ్ళకి నితంబము అంటే నడుము ప్రదేశము, తర్వాత కేశపాశములు అని అంటే అందమైన కేశములు. ఆడవాళ్ళకి జుట్టు ఉండాలి, అందంగా ఉండాలి, అది చాలా విశాలతగా కూడా ఉండాలి. అలాంటి విశాలత కలిగిన అందమైన కేశపాశములు కలిగిన నితంబము కలిగిన ఓ పడతి అని చెప్తున్నారు. ఇక్కడ ఉన్న ఈమెకి ఉన్న క్వాలిటీస్: సెల్వ పెండాటి బంగారు తీగ, ఉత్తరవల్గుల్ పునమయలే పోదరాయి, పుట్టలోని పాము వలె నీ పడగలు ఇలా పెట్టుకుని ఉన్న అందమైన కేశపాశములు కలిగిన దాన, అడవి నెమలి వంటి అందమైన కేశములు, అడవి నెమలి వంటి కేశపాశములు కలిగిన దాన అని చెప్పి పిలుస్తున్నారు. సుత్తోళ్ మారెల్లారు వంద, నీ చుట్టాలు బంధువులు అందరం కూడా వచ్చేసాం ఈ వ్రతం దగ్గరికి అని చెప్తున్నారు. ఏంటి ఈమె అని అంటే, ఈ లోపలున్న గోపిక ఎలా ఉంది అని అంటే, ఆమె ఒక యోగ స్థితిలో ఉంది. ఇందాక చెప్పుకున్నాం కదా, దేని యందు కూడా ఆసక్తి లేదు, దేని యందు కూడా విముఖత లేదు. అలా ఏ స్థితి అని అంటే యోగ స్థితి అంటారు. అది మనకి స్వాధిష్టాన, మణిపూర ఏవో చెప్తారు, ఇవన్నీ కూడా వీళ్ళందరూ. అట్లాగా ఆమె ఆ స్థితిలో ఉన్నది, యోగం చేసుకుంటూ ఉంది. ఆ యోగం చేసుకుంటూ ఉంటే మనకి ఇలా 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 అని చెప్పి ఏం చెప్తారు, హృదయస్థానం నుంచి ఇలా వస్తుంది, మనం జపం చేసుకునేటప్పుడు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తారు కదా. అలాంటి దాంట్లో ఉన్నది ఈ గోపిక. అట్లా ఉండడం వలన మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ జ్ఞాన ఇలా ఉన్నాయి. ఇలాగా ఆ మూలాధారం అని అంటే మనకి ఎక్కడ చెప్తారు, నడుము ప్రదేశం. మనం కూర్చోవాలి అని అంటే మనకి ఇంతసేపు ఏది కోఆపరేట్ చేస్తుంది మనకి? మనం కూర్చోవాలి అంటే నడువులు పనిచేయాలి. అమ్మో కూర్చోలేము, నడువులు పనిచేయడం లేదని చెప్తారు కదా. అలాగా అక్కడి నుంచి కూడా ఆమె చెప్తుంది, ఆమె చేసే అనుష్ఠానం ఇక్కడ దాకా వస్తుంది. మన సహస్రారం అని చెప్తారు కదా, ఆ సహస్రారం వికసించింది ఆమె. ఆ సహస్రారం వికసించడం వల్ల అందమైన కేశపాశములు కలదానా అని చెప్తున్నారనమాట. ఆమె ధ్యాన స్థితి అంత బాగా ధ్యానంలో ఉన్నది. ఈ గోపిక అటువంటి ధ్యానంలో ఉన్నది, అట్లాంటి ధ్యానం చేస్తుంది. అడవి నెమలి అని చెప్తున్నారు. ఆ తర్వాత ముగిల్వండన్ పేరు పాడా అని చెప్తున్నారు ఆండాళ్ గోపిక. ముగిల్వండన్ అంటే నీలి మేఘ వర్ణము కలిగిన శ్రీకృష్ణుణ్ణి కీర్తిస్తూ వస్తూ ఉన్నాము, అందువల్ల ఈ వ్రతం దగ్గరికి రావాలి అని చెప్తున్నారు. ముగిల్వండన్ అంటే వర్షం, మేఘవర్ణం కలిగిన శ్రీకృష్ణుడు. మేఘవర్ణం అంటే మేఘాలు మనకి వర్షాన్ని కురిపిస్తాయి. మనకి 4వ పాసురంలో ఏమని చెప్పారు, నీ ఔదార్యాన్ని చూపించమన్నారు కదా. ఔదార్యం కలిగిన ఔదార్యం ఉంది ఆయనకి, ఔదార్యం ఉంటేనే వర్షం పడుతుంది అని. మన స్వామి కృష్ణయ్యని ఇక్కడ ఏమని పోలుస్తుంది, మేఘవర్ణం కలిగిన శ్రీకృష్ణుణ్ణి అని చెప్తుంది. వర్షం ఎప్పుడు వస్తుంది? చాలా ప్రకృతి చాలా అందంగా ఇదిగా మేఘ వర్ణం కలిగినప్పుడు నెమలి ఆడుతుంది. అర్థం కావట్లేదు. నెమలి ఎప్పుడు ఆడుతుంది? వర్షం పడేటప్పుడు నెమలి ఆడుతుంది. ఆ నెమలి ఆడడానికి, వర్షం పడడానికి ప్రకృతి ఎలా ఉంటుంది? చాలా ప్రశాంతంగా, ఎంతో ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుంది. వర్షం పడే ముందు ఉండే వాతావరణం చాలా బాగుంటుంది కదా. అది బాగుంది అన్నప్పుడు ఈ నెమలి ఆడుతుంది, వర్షం పడేటప్పుడు కాదు. ఆ ప్రకృతి వర్షం పడే ముందు ఎంత అందంగా ఉండి, అబ్బా ఎంత బాగుందో, చక్కగా ఉంది, వర్షం పడుతుంది, ఎక్కడో చల్లటి గాలి వస్తూ ఎక్కడో వర్షం పడుతుంది అన్నప్పుడు ఆ నీలి వర్ణం కలిగి
ఆ ప్రదేశం అంతా కూడా చాలా శోభగా మనకి ఎప్పుడు ఉన్న చెట్లే అప్పుడు ఇంకా చాలా అందంగా అలా కనిపిస్తూ ఉన్నప్పుడు ఒక రకమైన స్పందన వస్తుంది. చాలా బాగుంది అంటాను చూసారా? ఆ బాగుంది అనే ఆ సమయం నెమలి ఆడుతుంది. ఆ నెమలి ఆడేటప్పుడే కదా ఇది ఇలా పురివిప్పి ఆడుతుంది. ఆ పురివిప్పి ఆడుతున్నప్పుడు ఈ వర్షం పడుతుంది అనే సూచన అన్నమాట అక్కడ అడవిలో ఉన్న వాళ్ళందరికీ కూడా. అట్లా నెమలి ఆడుతుంది ఎప్పుడు అనంటే వర్షం పడేటప్పుడు. నువ్వు ఇక్కడ ఎలాగ చేస్తున్నావు అనంటే కేశపాశములు అందంగా ఉన్నాయి అనంటే నీ సహస్రారం చాలా చక్కగా ఉంది, అంటే వికసించి ఉంది. ఆ వికసించడం ఎలా వికసించింది అంటే ఈ నెమలి ఎలా అయితే పురివిప్పిందో అలా నువ్వు అంత బాగా బ్రహ్మాండంగా ధ్యానం చేస్తూ ఉన్నావు. ఈ ధ్యానం చేసేది, ఆ నెమలి ఆడేది, ఆ సహస్రారం వికసించేది, ఈ నెమలి పురివిప్పి ఆడే ఆ ప్రకృతి ఉంది చూసారా? దేనికోసం ఇదంతా? ఈమెమో శ్రీకృష్ణుడు రావడం కోసం, ఆ ప్రకృతి నెమలి ఆడేదేమో వర్షం పడుతుంది అనే సూచన, వర్షం పడటం కోసం. అలాంటి వర్షం ఆ నీలి మేఘ వర్ణన కలిగిన వాడెవరు? శ్రీకృష్ణుడు. అలాంటి శ్రీకృష్ణుడిని మేము పూజ చేయటానికి వెళ్తోంది. అలాంటి శ్రీకృష్ణుడిని మేము ఇక్కడ వ్రతం చేయడానికి ఆచార్యుడిగా ఎన్నుకుంది. ఆ నామాన్నే పాడుతూ ఉన్నాం మేము. అలాంటి ముగిల్వొండన్ పేర్పాడ నీలి మేఘ వర్ణం కలిగిన శ్రీకృష్ణ నామాన్ని కీర్తిస్తూ ఉన్నాం. నువ్వు లేచి రావాలి, వచ్చి మాతో కలవాలి, ఈ వ్రతస్థలానికి మనం వెళ్ళాలి. మనకి సమయం ఆటే లేదు, మించిపోతోంది అని చెప్తున్నారు ఈ రోజు గోపికరికి. ఆండాళ్ గోపిక మరి ఇతర గోపికలందరూ కూడా రేపటి రోజున ఏం చెప్తుందో రేపు తెలుసుకుందాం. నామం చెప్పుకొని ముగిద్దాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 श्री कृष्ण भगवान की, आंडाल गोपिका की, विघ्नसाचार्य महर्षि की, आचार्य गोस्ति की, पद्मावती गोदा समेत श्री वेंकटेश्वर स्वामी की, यज्ञशाలకు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం శ్రీహరి. అందరికీ ఓం శ్రీహరి. ఈరోజు పాశ్రంలో నాకు ప్రకృతితో అమ్మ పోల్చారు. ఆడవారు ఎలా ఉంటారు, వారికి ఏ మార్పులు వస్తూ ఉంటాయి అన్నది తెలియజేశారు. పూజ, ఏ పుష్పాలతో పూజ చేయాలి, ఏ ఫలితం ఉంటుంది అన్నది తెలియజేశారు. ఈ రెండు అంశాలు నాకు బాగా నచ్చినవి. ఓం శ్రీహరి.